సాగు భూములకే రైతు భరోసా అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సభ్యుల అభిప్రాయం. సాగు చేసే వారందరికీ ఇవ్వాలన్న బీజేపీ, 15 ఎకరాల వరకు అమలు చేయాలన్న సిపిఐ స్పష్టత ఇవ్వని గులాబీ పార్టీ సభ్యులు సీఎం రేవంత్ ప్రశ్నించిన స్పందన కరువు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పష్టతిస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు సప్పుడు ఎందుకంటే అరే మా ఊళ్ళో భూములు ఎక్కువ ఉన్నాయి, అందరికీ రైతు బంధు ఇవ్వాల. మల్లారెడ్డికి ఏమవుతాడు పాపం, ఎంతమంది పేద రైతులు అని ఆగమవుతూ ఉంటారు. మల్లారెడ్డి లాంటి వాళ్ళు పేద రైతులు, కేసీఆర్ లాంటి పేద రైతు ఇలా రైతు బంధు ఆగిపోతే వాళ్ళందరి బతుకులు ఏమవుతాయి, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వాళ్ళు రైతులు పాపం పేద రైతులు వాళ్ళంతా. మల్లారెడ్డి పూల్పాలు అమ్మి కష్టపడ్డ మల్లారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలకు రైతు బంధు చేస్తే ఏం లాభం వాళ్ళకు ఏం రైతు బంధు లేకనే వాళ్ళ వ్యవసాయం ఆగిపోయిందా? రైతులకు కదా రావాల్సింది, సరైన రైతులకు రావాలి. అసెంబ్లీలో శనివారం రైతు భరోసాపై ప్రభుత్వం చర్చ నిర్వహించింది. సభ్యుల మంచి సైతం అభిప్రాయాలు స్వీకరించింది. ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే విషయంపై చర్చ జరిపింది. బీజేపీ సిపిఐ అభిప్రాయాలను వ్యక్తం చేయగా బీఆర్ఎస్ మాత్రం నేరుగా స్పష్టం చేయలేకపోయారు. సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయగా, సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్లోని మరికొందరు సభ్యులు సైతం సాగు చేసే వారికి ఇవ్వాలన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో తాము అవలంబించిన విధానాన్ని మాత్రమే సభలో కేటీఆర్ వినిపించే ప్రయత్నం చేశారు. దీంతో స్పష్టమైన అభిప్రాయాన్ని తెలపాలంటూ మంత్రి సీతక్క కేటీఆర్ను నిలదీశారు. అయినా కేటీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే విధంగా ప్రశ్నించారు. గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, రోడ్లకు, వెంచర్లకు సైతం ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. అయినా ప్రధాన ప్రతిపక్షం నుంచి సమాధానం రాదు కూడా. ఎందుకు వస్తుంది? ప్రధాన ప్రతిపక్షం నుండి సమాధానం వస్తే, లేదంటే ప్రధాన ప్రతిపక్షం సరిగ్గా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు భరోసా ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిపక్షాలు తప్పుదో పడతాయో, ఎప్పుడైతే ప్రతిపక్షాలు సమాధానం ఇవ్వలేకపోతే వాళ్ళందరూ కూడా ఇట్లా తప్పించుకొని డొంక తిరుగుడే గతంలో ఇచ్చినట్టుగానే ఇవ్వాలి. కేటీఆర్ చెప్తారు. వెంచర్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి, మార్చినటువంటి భూములకు కూడా రైతు బంధు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆ వెంచర్లలో వీళ్ళ మనుషులే ఉన్నారు. ఆ కొండలు గుట్టలు ఏవైతే ఉన్నాయో, రైతు ఏదైతే ధరణి తర్వాత ఆ కొండలు గుట్టలు అన్నీ కూడా వీళ్ళ పేర్ల మీదకి వచ్చినాయి. సో వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ కొండలను గులగొట్టి వ్యవసాయం అయితే వేయరు. అట్లీస్ట్ రైతు బంధు వస్తే ఆ రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా, పంట బీమాను పునరుద్ధరిస్తాం, రైతు పేరుతో 21,000 కోట్లు పక్కదారి, మంత్రి తుమ్మల అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ రైతులను సరిగ్గా చూసుకుంటే, అలాగే బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే బంపర్ మెజారిటీతో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. లేకపోతే ఇక కాంగ్రెస్ పరిస్థితి కూడా బీఆర్ఎస్ లాగానే అవుతుంది. బీఆర్ఎస్ ఏదైతే ఎత్తుగడ వేస్తుందో దానికి ప్రజలు అట్రాక్ట్ అవుతారు.